Hello all and welcome to Thai View, and here is our non-spoiler review of the film Pattugala starring Ajit, Trisha, Arjun and Regina. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఓకేష్ అనిపించింది. సింపుల్ రోడ్ స్టోరీ. ఈ మూవీ బ్రేక్ డౌన్ అనే మూవీ రీమేక్ అన్నారు. మేము ఒరిజినల్ వర్షన్ చూడలే. 1997 మూవీలో చేంజెస్ చేశారో లేదో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓకేష్ అని ఎందుకు అనిపించిందంటే ఫస్ట్ హాఫ్ కొంచెం డీసెంట్ గానే ఉంటది, కానీ సెకండ్ హాఫే అంతే ఉండదు. అండ్ ఇందులో ఎలివేషన్స్, అజిత్ మార్క్ హీరోయిజం ఇవి ఏం ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇది ఒక జానరా ఫిల్మ్, ఆ జానర్ కే స్టిక్ అయి ఉంటారు. రియలిస్టిక్ గా వెళ్ళాలి అనేదే వాళ్ళ చాయిస్. పవా ఇంత కథ ఏంటి అంటారా? కథ విషయానికి వస్తే అజిత్ అండ్ త్రిష మ్యారీడ్ కపుల్. 12 years ఆఫ్ మ్యారేజ్ తర్వాత విడిపోవాలి అని అనుకుంటారు. అండ్ వన్ లాస్ట్ రోడ్ ట్రిప్ కి వెళ్తారు. వెళ్ళాక ఒక చోట కార్ బ్రేక్ డౌన్ అవుతుంది. తర్వాత ఏమైంది అనేదే స్టోరీ. ఇంతకీ మూవీ అజర్బైజాన్ లో అవుతుంది. సో మొత్తం ఫారెన్ సెటప్, అందరూ ఫారినర్సే ఉంటారు. అర్జున్, రెజీనా అండ్ ఇంకో గ్యాంగ్ మాత్రమే మన ఇండియన్స్ ఉంటారు. ఫస్ట్ హాఫ్ చాలా నార్మల్ పేసింగ్ తో స్టార్ట్ అవుతుంది. మెయిన్ పాయింట్ కి అరైవ్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటారు. అండ్ చాలా సేపటికి ట్విస్ట్ వస్తాయి. అలా ఇంటర్వెల్ ట్విస్ట్ బానే అనిపించింది, కానీ సెకండ్ హాఫ్ అలా గ్రాఫ్ లేస్తుంది అనుకుంటాం, అలా ఎక్కడికి లేదు. సేమ్ ప్రొసీడింగ్స్. హీరో తన వైఫ్ ని ఎలా కాపాడాడు అనేది స్టోరీ. కాకపోతే ఇందాకన్నట్టు అజిత్ ఏదో కొత్త ట్రై చేద్దామనే వెళ్లారు. అందుకే ఎలివేషన్స్ ఇవేం ఉండవు, సింపుల్ గా వెళ్ళిపోద్ది. కానీ ఇంత గట్సీ అటెంప్ట్ చేసినప్పుడు రైటింగ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉండాలి. కొంచెం మనకి తెలియని ప్లేస్ లో స్టోరీ అవుతుంది, దాని వల్ల కనెక్టివిటీ తగ్గిపోద్ది. స్టోరీలో ఇన్వెస్ట్ చేయాల్సిన బాధ్యత అయితే డైరెక్టర్దే. టు సమ్ ఎక్స్టెంట్ అది చేస్తారు, బట్ ప్రొసీడింగ్స్ రెగ్యులర్ అయిపోతాయి. పర్ఫార్మెన్స్ కూడా నార్మల్ గానే ఉంటాయి. ఓన్లీ సేవింగ్ గ్రేస్ మన అనిరుద్ మ్యూజిక్. ఆయన కూడా సీన్ ని లైవ్ ఉంచడానికి కొడతారు తప్ప ఎలివేషన్స్ ఏమి ఉండవు. అండ్ నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలే. రైటింగ్ తో హుక్ చేస్తే చాలు అని అనుకున్నా, కానీ రైటింగ్ లాక్ లస్టర్ అనిపించింది. మగిర్ తిరుమేని చేసిన తాడం మూవీ అంటే మాకు ఇష్టం. ఆయన డైరెక్ట్ చేస్తున్నారంటే ఏదో కొత్తగా ఉంటది అనే ఫీలింగే ఉండేది, కానీ మూవీ చూసాక ఇలా చేశారేంటి అని అనిపించింది. క్లైమాక్స్ కి ఏమవుతుందో ముందే అర్థమైపోద్ది. అంత ప్రెడిక్టబుల్ అయిపోద్ది ఒక పాయింట్ తర్వాత. అజిత్ ఒకప్పుడు దింపిన మూవీస్ రేంజ్ వేరు. గ్యాంబ్లర్, ఆరంభం, వెడలం. ఇన్ఫాక్ట్ నాకు వాలి మూవీ చాలా ఇష్టం, కానీ ఆయన ఎక్స్పెరిమెంట్ చేసినా ఈ మూవీ అంత ఎంగేజింగ్ గా అనిపించలేదు. ఆయన నుంచి ఒక సాలిడ్ సినిమా చూడాలని ఉంది. వెయిటింగ్ ఫర్ దట్ డే. మీకు ఈ రోడ్ మీద ఏ థ్రిల్లర్స్ నచ్చుతాయంటే మేబీ ట్రై చేయండి, కానీ కొంచెం ఓపిక కావాలండోయ్. సో దట్స్ ఫర్ ద రివ్యూ గైస్. ఇఫ్ యూ లైక్ ఇట్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Thai View and hit the bell icon for more updates.